హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటా అని చూస్తున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే నేను అన్నీ రెడీగా అయితే పెట్టుకొని అయితే వచ్చాను. ఇంకా అలా పెట్టేసి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకొని నేను కూడా రెడీ అవుదాం అన్నట్టుగా అయితే వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అండ్ పాప అయితే వెయిట్ చేస్తూ ప్లే చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. నా లుక్ అయితే ఇది అనమాట రెడీ అయిన తర్వాత. అండ్ ఈ శారీ వచ్చేసి అమ్మ నాకు బర్త్డే కోసం అని అయితే తీసుకొని అయితే వచ్చింది. ఇంకా శారీ అయితే కట్టుకుంటే బాగుంటుంది కదా, బర్త్డే కాబట్టి అన్నట్టుగా ఇంకా శారీ కట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేసేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకా నేను పూజ అయితే చేస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీస్తున్నాడు. బట్ ఈ వీడియో ఎండింగ్లో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. అది మీరు చూడాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా నేనైతే పూజ అయితే చేసేస్తూ ఉన్నాను. బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు అండ్ పాప అయితే వెళ్ళలేదన్నమాట. పాపకి కొంచెం మౌత్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది. దానివల్ల పాపని స్కూల్కి అయితే పంపించలేదు. సాటర్డే హాఫ్ డేనే కదా, రెస్ట్ అయితే తీసుకుంటుంది అని అన్నట్టుగా ఇంట్లోనే ఉంచేసాము. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ దగ్గర నేనైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను పూజ అయిపోయిన తర్వాత. ఇంకా కింద నుంచి లేవలేకపోతే వెళ్ళిపోతుంటే హ్యాండ్ ఇవ్వమని చెప్పి అయితే అంటున్నాను అనమాట. అలా చిన్న జోక్. ఇంకా అలా అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసి బాబునైతే తీసుకొచ్చాడు స్కూల్ నుండి. తీసుకొచ్చి డ్రెస్ అదేంటో చేంజ్ అయితే చేస్తున్నాడు. యూనిఫామ్ మీద ఉన్నాడు కదా అని డ్రెస్ అయితే చేంజ్ చేసేసి నార్మల్ సివిల్ డ్రెస్ అయితే వేస్తున్నాడు. ఇంకా డ్రెస్ వేసుకున్నాక యాజ్ యూజువల్ సాటర్డే ఎలాగో టెంపుల్కి అయితే వెళ్ళడం మాకు అలవాటే. ఇంట్లో పూజ అయినాక పిల్లలు హాఫ్ డే కాబట్టి 12 కల్లా వచ్చేస్తారు. వాళ్ళని కూడా తీసుకొని అయితే మేము టెంపుల్కి వెళ్తాము. ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మా వాడైతే చూడండి ఇంకా పంజరంలో నుంచి బయటకు వచ్చిన పక్షి మాదిరిగా ఎలా అయితే చేస్తున్నాడు. అటు ఇటు పరిగెత్తడమే పని ఇంకా వాళ్ళకి. ఇంకా ప్రెజెంట్ ఇప్పుడున్న కిడ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళని అసలు మనం బయటికి వెళ్తే మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా అక్కడి నుంచి నాగమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఆదిపరాశక్తి టెంపుల్ ఆపోజిట్లోనే నాగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సాటర్డే కదా, మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆఫ్టర్నూన్ టైం మా పిల్లలకి హోంవర్క్ అయితే చేయించేసి ఇలా అయితే ఇంకా ప్లే చేస్తూ ఉన్నాము. ఇంకా మా స్వీటీ ఫ్రెండ్స్ అనమాట, ఓ 2 మెంబర్స్ అయితే ఉంటారు మేముండే అపార్ట్మెంట్లో. ఇంకా ఆ పిల్లలు కూడా స్వీటీ వాళ్ళ దగ్గరికి వచ్చి ప్లే చేస్తూ ఉంటారు. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అలా ప్లే అయితే చేస్తూ ఉన్నామన్నమాట అందరం. ఇంకా నేను కూడా వాళ్ళతో కూర్చొని ఇంకా టైం పాస్ అంటే పిల్లలే కదా మనకి, ఇంకా వాళ్ళతో కూర్చొని అలా అయితే ప్లే చేస్తున్నాను. ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ అయితే కాల్ చేశారు, రెడీ అవ్వండి శివుడు టెంపుల్కి అయితే వెళ్దాము అని. ఇంకా మేమైతే రెడీగా ఉన్నాము. నేను పిల్లలు అయితే రెడీ అయిపోయాము. మా హస్బెండ్ వచ్చేసరికి ఇంకా మా కిడ్స్ చూడండి నాకు అమ్మ హ్యాపీ బర్త్డే అని చెప్పి కిస్ అయితే చేస్తున్నారు ఇద్దరు. ఇంకా మా పాపకి హెల్త్ అయితే బాగాలేదు, కొంచెం బెటరు 50%. అందుకే మౌత్ అయితే ఓపెన్ చేయలేక డల్గా అయితే ఉందన్నమాట ఫేసు. ఇంకా మళ్ళీ మా పిల్లల అల్లరైతే స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినా సరే. ఇంకా మేమైతే మా హస్బెండ్ వచ్చారు కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళడానికైతే రెడీ అయిపోయాము. ఇంక ఇది ఈవినింగ్ శారీ అనమాట. ఈ శారీ లుక్ కూడా ఎలా ఉందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి 2 శారీస్ కూడా అమ్మ తీసుకొచ్చినవి. ఇంకా ఈవినింగ్ శివుడు టెంపుల్కి వెళ్దామన్నారు కదా అని చెప్పి ఇంకా శారీలోనే మళ్ళీ రెడీ అయిపోయామన్నమాట. ఇంకా శివుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ మా పేరు మీద అర్చన అయితే చేయించుకొని అక్కడి నుంచి మళ్ళీ మా హస్బెండ్ రెస్టారెంట్కి అయితే తీసుకొని అయితే వెళ్ళారు. అక్కడైతే కేక్ అయితే తెచ్చారనమాట. ఇంకా అక్కడ సింపుల్గా మేము 4 మెంబర్స్ అండ్ మా సిస్టర్ వాళ్ళ బాబుని కూడా తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ మేమైతే కేక్ అయితే కట్ చేసుకున్నాం రెస్టారెంట్లో. ఇది కూడా నాకు ఒక చిన్న సర్ప్రైజ్. దీనికన్నా పెద్ద సర్ప్రైజ్ ఇంకోటి ఉంది. వీడియో ఎండింగ్లో కంపల్సరీగా అది నేను పోస్ట్ అయితే చేశాను కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇంకా మా పాప మౌత్ బాగాలేదు కదా, అక్కడ వెజ్ బిర్యానీ కూడా తినలేకపోయింది. ఇంకా ఆనియన్స్ అండ్ లెమన్స్తో ప్లే అయితే చేస్తూ ఉంది. ఇంకా అలా అయితే నా బర్త్డే అయితే ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాము. బట్ మా హస్బెండ్ టెంపుల్కి అని చెప్పి రెస్టారెంట్కి కూడా తీసుకొని అయితే వెళ్ళారు అండ్ అక్కడ ఒక కేక్ అయితే తీసుకొచ్చారు. ఐఎమ్ ఫీల్ సో హ్యాపీ దట్. ఇంకా అలా అయితే ఫుడ్ అయితే తింటూ ఉన్నాము. ఫుడ్ తినేసిన తర్వాత
కేక్ అయితే కట్ చేసుకున్నాం. ఎవరిని అయితే ఇన్వైట్ చేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ ఆల్రెడీ మా బేబీ బర్త్డే అయితే ఉంది. ఇంకా అప్పుడు ఇన్వైట్ చేద్దాము, మన బర్త్డేకి ఎందుకు అని అన్నట్టుగా నేనైతే ఇంకా అలా అయితే లైట్ తీసుకున్నాను. టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా చాలు అన్న హ్యాపీతో అయితే నేనున్నాను. బట్ మా హస్బెండ్ నా హ్యాపీనెస్ కోసం బయటకైతే తీసుకువెళ్ళి కేక్ అయితే కట్ చేపించారనమాట. హ్యాపీ. అండ్ చిన్నప్పుడంటే పేరెంట్స్ మధ్యలో చేసుకునేదాన్ని బర్త్డే. అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించేది. ఇప్పుడు ఈ మ్యారేజ్ అనే బంధంతో మనం అంటే పేరెంట్స్కి చాలా దూరం అవుతూ ఉంటాము. ఇంకా తప్పదు, ఇక్కడ మన పిల్లలతో హస్బెండ్తో చేసుకోవాలి. పేరెంట్స్ ప్రతి టైం ఉండరు కదా. లాస్ట్ వీక్ అయితే వచ్చారు అమ్మ వాళ్ళు. ఈ వీక్ వచ్చుంటే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించేది. నా బర్త్డేకి నా పేరెంట్స్ నా పక్కనే ఉన్నారు అనే ఫీల్ నాకు అనిపించేది. బట్ ఇంకా వాళ్ళ పిల్లలకు బాగాలేదు కదా, చూసి వెళ్దాము అని అన్నట్టుగా అయితే ఇంకా వచ్చేసారనమాట. ఇంకా ఈ వీడియో ఎండింగ్లో సర్ప్రైజ్ ఏంటి అంటే, నా బర్త్డేకి మా హస్బెండ్ నాకు తెలియకుండా తాంగమ్మ ఫౌండేషన్ అనే దానికి ఫుడ్ అయితే డొనేట్ చేశారు. ఇది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. మీలో కూడా ఎవరికన్నా ఈ ఐడియా నచ్చితే దయచేసి ఈ ఐడియా అయితే ఫాలో అవ్వండి. ఇంక ఇది ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే కామెంట్ కూడా